షాప పడ్డట్టే పడ్డది, పడ్డట్టే పడి పోయింది. చేప పడ్డది, పూసిపోయింది. పోతే పోయిందిలే కానీ నేను నేర్చుకున్నా కదా, పని నేర్చుకున్నా. షాప్ పెట్టి నా పని నేను చేసుకోవడానికి పోతున్నా. పోతే పోయిందిరే, ఊసిపోయింది. మళ్ళా పోదాం, మళ్ళా పడదాం. పోతే ఏంది, పోని పోయింది, పోని పాయే తెంపుకొని పాయే. పోతే పోయిందిలే కానీ నేను ఒక షాప్ పెట్టినా కదా, పోయి షాప్ తీసి పాయింట్ కొట్టిన. ఎవడ్రా ఈ పాయింట్ కొట్టింది, ఈ జిప్పు సరిగైనది ఏం మేరోనివిరా నువ్వు అనుకుంటా కస్టమర్ వచ్చే తిట్టి పాయే పోయిండు. మళ్ళా షర్టు కొంచెం లూజ్ అయింది. షర్టు అంగి ఏం మేరో నువ్వు, ఒకటి కుడతావు ఏం కుట్టుడా అనేదంటే, నేను కొత్తగా నేర్చుకున్నా సారు. జర ఇప్పుడిప్పుడే కదా, జర పని చేస్తుంది, జర ఏమనుకోకు, జర దయ చూసి దయ ఉంచు నా మీద. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ మంచిగా కుడతలే కానీ ఇప్పుడిప్పుడే నా కొత్తగా నేను పెట్టింది, జర అర్థం చేసుకోయా అని కస్టమర్కి చెప్పి పంపినంట. ఒక్కడు తెలుసుగా, ఒక్కడు ముచ్చట కథ స్టోరీ పాట మాట అన్నీ ఈ నోటే. పాఠం చెప్తున్నా పాఠం. ఇక పోయింది, అంగి తీసుకొని పోయినాడు. ఇక మళ్ళా ఇంకొంత వచ్చింది. ఏం కుట్టినావయ్యా సేటు నువ్వు, అంత లూజ్ కుట్టినావు జాకెటు, కొలతలు ఇచ్చిపోతిని, అన్ని ఇచ్చిపోతిని, ఏం మేరోనివా నువ్వు అనుకుంటా అది తిట్టిపాయే, జాకెట్ లూజ్ అయిందని. ఇక సరేలే అని, లూజ్ అయింది కదా, సరే ఇయ్యమ్మ కుడతలే కానీ ఇచ్చిపో, కొద్దిగా అయినాక కుట్టి పెడతా, ఒక అర్ధగంట అయినాక కుట్టి పెడతా, తీసుకొని పోదులే కానీ పో అని, ఏదో పని ఉంటే చేసుకొని రా అని అన్నాడు. ఇక అర్ధగంట అయినాక వచ్చింది మళ్ళా. ఏమయ్యా సెట్టు మరి అయిపోయిందా, కుట్టినావా అంటే కుట్టినామ్మా, నీకంటే ఎక్కువ, ఫస్ట్ నేనే కుట్టాలి, మళ్ళీ తర్వాత వేరే వాళ్ళని కుడితే చాలా బాగోదు కదా, ఒప్పుకోవు ఏంటి అవి ఒప్పుకోవు అని లూజ్ అయిన జాకెట్ టైట్ చేసి ఇచ్చే పోయింది. ఇక పోయినాక ఇక కాలం గడుస్తుంది, పొంకనాలు తెంగుతూనే ఉన్నాడు ఆ ఒక్కడు. ఆయనకేం పని లేదు, కుడుతూనే ఉంటాడు, పోతూనే ఉంటాడు, చేపలు పడుతూనే ఉంటాడు, తిరుగుతూనే ఉంటాడు, లోకమంతా తిరుగుతాడు. పాపం చాలా మంచోడాడు, అమాయకుడు. ఇక పొంకనాలు దిగుతూనే ఉంటాడు, కుడుతూనే ఉంటాడు, తాగుతూనే ఉంటాడు, దోస్తులతో తిరుగుతూనే ఉంటాడు, ఎంజాయ్ చేసుడే తగ్గేదేలే అనుకుంటా. పాపం ఇక ఈ అమ్మ కుట్టుడు పాడైపోయి, కుట్టుడు గొలింతే కానీ ఈ అమ్మ ఇది ఇట్లా కాదు కానీ వేరే దారి పడదాం మనం. ఈ దారి అంత ఇంట్రెస్ట్ లేదు, మనల్ని ఎవరు గుర్తిస్తలేరు, అందరు తిడుతురు కానీ ఎవరు గుర్తిస్తలేరు. అవుపడదాం, ఒక బొమ్మలు అవుపడదాం, ఒక జబర్దస్త్ షోలు అవుపడదాం, ఒక సీరియల్ అవుపడదాం, ఒక సినిమాలో ఒక చిన్న సైడ్ క్యారెక్టర్ జస్ట్ అలా వైకుంఠపురంలో ఇట్లా అవుపడి మెరుపుతీగలాగా జస్ట్ చిన్న క్యారెక్టర్ ఇచ్చిన చాలని చెప్పేసి అనుకుంటాడు పాపం ఆ ఒక్కడు. ఇక కాలం గడుస్తూనే ఉంటది,
జాకెట్ తీసుకుపోయింది ఇక రాదిగా. ఇక దానికేం పని, ఓ చూద్దాం మళ్ళా. ఓ మస్తుగా పట్టించుకుంది మంచి అనకానే ఆ ఒక్కని కాడ పట్టించుకుంది. ఇక రాదాయ, ఇక రాదాయ, అగరాదాయ, ఇక రాదాయ, అగరాదాయ, ఇక రాదాయ, అగరాదాయ అని ఎదురు చూసుకుంటా మంచిగా ప్రశాంతంగా ముచ్చట చెప్పుడు స్టార్ట్ చేసిండు, కథలు చెప్పుడు స్టార్ట్ చేసిండు, పాటలు పాడు స్టార్ట్ చేసిండు, పాఠం చెప్పడం స్టార్ట్ చేసిండు. ఆ ఒక్కడు పాపం చాలా మంచోడాడు, చీమకు కూడా హాని చేయడాడు. ఇట్లా నడుచుకుంటూ పోతుంటే సక 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 ఇట్లా నడుచుకుంటూ పోతాగా. ఇట్లా నడుచుకుంటూ పోతుంటే సకల జీవరాశులు చచ్చిపోతాయంట. దానికి కూడా బాధపడే అంత అమాయకుడు పాపం. అట్లా ఇక అయిపోయింది, ఇంకా స్టోరీ అయిపోయింది. ఆ ఒక్కని స్టోరీ. ఇంకో స్టోరీ మనం చెప్పుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ స్టోరీ ఇది.